పరస్పర సవాళ్లతో వేడెక్కింది తెలంగాణ రాజకీయం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి వెళ్లారు కేటీఆర్. రైతు సంక్షేమంపై రేవంత్ సవాల్ని ఆయన స్వీకరించారు. సీఎం రేవంత్ రెడ్డి కోసం ఒక కుర్చీ కూడా వేశారు బీఆర్ఎస్ నేతలు. సీఎం రాకపోతే కనీసం మంత్రులైనా రావాలన్నారు కేటీఆర్. ఈ రోజు కాకపోతే ఇంకో రోజు వచ్చినా కూడా చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామంటున్నారు కేటీఆర్. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. ఒకవేళ ఎందుకంటే నీకు మాట మీద నిలబడే అలవాటు లేదు కాబట్టి, నువ్వు మాట తప్పుతావని తెలుసు కాబట్టి, నీకు జూలై 8 నాడు 11 గంటలకు మేమే ప్రెస్ క్లబ్కి వస్తాం. ప్రెస్ మిత్రుల సాక్షిగా ఒక న్యూట్రల్ వెన్యూ మీద రాష్ట్రంలో మీడియా సాక్షిగా, రాష్ట్ర ప్రజల సాక్షిగా ఎవరేం చేసినరో రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్రంలోని యువతకు 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో, 18 నెలల నీ ప్రభుత్వం ఏం చేసిందో తేల్చుకుందాం రమ్మని ముఖ్యమంత్రి గారు సవాలు విసిరితే స్వీకరించి నేను వస్తా అని చెప్పిన. వస్తాడేమో అనుకున్న ముఖ్యమంత్రి. పోనీ ముఖ్యమంత్రి రాకపోతే ఆయన తరపున ఒక బాధ్యత గల్ల ఉప ముఖ్యమంత్రినో, ఒక వ్యవసాయ మంత్రినో, లేదా మరొక మంత్రినో పంపుతారేమో అనుకున్నా. కానీ ఇవాళ తేలిపోయింది, రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం వచ్చు తప్ప చర్చ చేయడం రాదు అనేది మాత్రం ఖరాఖండిగా తేలిపోయింది. రేవంత్ రెడ్డికి బూతులు మాట్లాడడం వస్తుంది తప్ప రైతుల గురించి మాట్లాడడం మాత్రం రాదు అనేది స్పష్టంగా తేలిపోయింది. ఇవాళ బేసిన్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి. ఆయన ఇరిగేషన్ అధికారుల సమావేశంలో తాను ముఖ్యమంత్రి అనేది కూడా మర్చిపోయి, ఏ ప్రాజెక్టు ఏ నదీ బేసిన్ లో ఉంది అని ఒక చిన్నపిల్లగాడు అడిగినట్టు అడుగుతుంటే, ఈయననా మన ముఖ్యమంత్రి అని చెప్పి, ఈయననా మనకు న్యాయం చేసేదని చెప్పి రాష్ట్రంలోని రైతులు ఇవాళ బాధపడే పరిస్థితి. మా ప్రతినిధి రాకేష్ ప్రస్తుతం ప్రెస్ క్లబ్ నుంచి మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు మరింత సమాచారంతో. సో రాకేష్, ఢిల్లీలో ఉన్నారు సీఎం, ఆ విషయం తెలుసు అందరికీ. మరి ఇవాళ అక్కడ ఒక చర్చకి సీఎం రాలేదు అని బీఆర్ఎస్ నేతలు అనడాన్ని కాంగ్రెస్ ఎలా చూస్తోంది? ఏం జరుగుతోంది? కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే రియాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీలో చర్చకు రమ్మన్నాం, అసెంబ్లీలో అధికారికంగా ఆన్ రికార్డుగా చర్చ చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని చెప్పాం. కానీ ప్రెస్ క్లబ్లో ఎందుకు పెట్టారు? ప్రెస్ క్లబ్లో అధికారికంగా చేయాల్సినటువంటి చర్చను ప్రెస్ క్లబ్లో చేయాల్సినటువంటి అవసరం ఏంటి? ప్రజలందరికీ అన్ని వివరాలు, 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినటువంటి మంచి ఏంటి, రైతులకు చేసినటువంటి మేలేంటి, 2 ఏళ్లలో జరిగినటువంటి రుణమాఫీ కానీ వీటన్నిటిపైన చర్చిద్దామంటూ చెప్పారు. కానీ అంతకు ముందు బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎవరైనా చర్చకు వచ్చినా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ కొన్ని పేర్లు తీసుకొని చర్చించారు. అందుకోసం 4 రోజులు టైం ఇచ్చి 4వ తారీఖున, ఈ నెల 4వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. 5న ఛాలెంజ్ని స్వీకరిస్తున్నామంటూ కేటీఆర్ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. 4 రోజులు టైం ఇస్తున్నాము. 8th రోజు ప్రెస్ క్లబ్లో, హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో దీనికి సంబంధించినటువంటి డిబేట్కి రావాలి. ఒకవేళ ముఖ్యమంత్రి బిజీగా ఉంటే మంత్రులైనా పంపొచ్చు, అధికారికంగా పార్టీ నుంచి ఎవరిని పంపించినా వాళ్ళతో డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ అనౌన్స్ చేశారు. దాని ప్రకారమే బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ని బుక్ చేశారు. ఇక్కడ 2 కుర్చీలు వేసి పెట్టారు. ముఖ్యమంత్రి తరఫున ఎవరైనా ప్రతినిధులు వస్తారంటూ కేటీఆర్ కూడా దాదాపు 1 అవర్ ఇక్కడ వెయిట్ చేశారు. ఆ 1 అవర్ తర్వాత ముఖ్యమంత్రి బిజీగా ఉంటారని తెలుసు. ముఖ్యమంత్రి కావాలని ఢిల్లీకి వెళ్ళారో, లేకపోతే ఈ చర్చను తప్పించుకోవడానికి ఢిల్లీకి వెళ్ళారో, ఇంకేదైనా కారణంతో వెళ్ళారో తెలియదు. కానీ ముఖ్యమంత్రి రాలేకపోయినా పార్టీ నుంచో లేదా ప్రభుత్వం నుంచో ఎవరో ఒకరు వస్తారని ఆశించాం, కానీ ఎవరు రాలేదు. ఇక సమయం మీకే చెప్తున్నాం, మీకే ఇస్తున్నాం. మీరు ఎవరికి చెప్పినా, ఏ తేదీన చెప్పినా, ఏ ప్లేస్ చెప్పినా కానీ మేము వచ్చి డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి నివాసానికి వచ్చి డిబేట్ చేయమన్నా కానీ మేము అక్కడికి వచ్చి డిబేట్ చేస్తాము, చర్చిస్తాము అంటూ చెప్పారు. ఛాలెంజ్ని మళ్ళీ విసిరి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు కేటీఆర్. రైట్, థ్యాంక్ యూ రాకేష్.